ఈరోజు అమ్మమ్మ ప్రథమ సంవత్సరికం. జనగాంకి వెళ్ళి అక్కడ అయ్యగారు పిండ ప్రదానం చేయడము, పితృదేవులకు తర్పణం వదలడం ప్రతి హిందువుడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం కదా. తద్వారా వారి పూర్వీకుల ఆశీస్సులు కుటుంబంపై ఉంటాయని మనం అందరం నమ్ముతూ ఉంటాం. ఇన్నేళ్ళ నా జీవితంలో ఫస్ట్ టైం ఒక విషయం తెలుసుకున్నా. మగవారు ఎవరైనా చనిపోతే వాళ్ళ నాన్న, తాత, ముత్తాత 3 తరాలు ఇట్లా పిండ ప్రదానం చేస్తారు కదా. అదే ఆడవాళ్ళు చనిపోతే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ అత్త ఈ 3 తరాలకి పిండ ప్రదానం చేపించారు. కార్యక్రమం అంతా అయిన తర్వాత డౌట్ వచ్చి అడిగాను అనమాట. మగవాళ్ళకేమో నాన్న, తాత, ముత్తాత ఇట్లా వాళ్ళ 3 జనరేషన్ చెప్పిస్తున్నారు, మరి ఆడవాళ్ళకి ఎందుకు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళమ్మ గురించి ఎందుకు చేయట్లేదు అని. వాళ్ళ ఇంటి గోత్రము అత్తకుంటుంది, వాళ్ళ అత్తకి ఉంటుంది. ఎవరైతే వాళ్ళ గోత్రాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారంట. సమాజంలో బతుకున్న నాళ్ళు అత్త కోడలు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు చూసారా. ఆఖరికి చనిపోయిన తర్వాత అత్త కోడళ్ళే ఇట్లా 3 తరాలు కలిసి ఉండేలా పిండ ప్రదానం అనే ఆచారం ఉంది.